వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 227వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. 15వ శ్లోకము. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు పలికెను, ఓ దైవాదిదేవా, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచున్నాను. 16వ శ్లోకము. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా వెలసిల్లుతున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకోలేకపోతున్నాను. సృష్టి అంతా నీ చేతులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలుగా అనంతరూపునిగా నిన్ను వీక్షిస్తున్నాను. నీ దివ్య రూపానికి ఆది మధ్య అంతము ఏమీ నాకు గోచరించడం లేదు. ఓ విశ్వేశ్వర, విశ్వరూప అని అర్జునుడు భగవాన్ని ప్రార్థిస్తున్నారు. 17వ శ్లోకము. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటను తేజపుంజములను విరజిమ్ముతున్న నిన్ను దర్శిస్తున్నాను. ప్రజ్వలితాగ్ని వలెను, జ్యోతిర్మయుడైన సూర్యుని వలనను వెలుగొందుతున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్ష్యమై ఉన్నది. విష్ణు అవతారంలో కిరీటం, శంఖం, గదలను చూస్తూ ఉంటాము. అదే కిరీటం, గద, శంఖం, చక్రం గలవానిగా, ప్రకాశిస్తున్నవానిగా, తేజోమయునిగా, సూర్యుని కాంతితో ప్రజ్వలించే అగ్నిలా ప్రకాశిస్తున్నావు. ఒక్క సూర్యుణ్ణే చూడలేం కదా, మరి ఏ విధంగా వేల సూర్యకాంతుల్ని వీక్షించగలుగుతున్నాను అనే భావమే ఇది. కృష్ణ, అంతుపట్టలేని విధంగా నిన్ను చూస్తున్నాను అన్నాడు అర్జునుడు. 18వ శ్లోకము. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. పరమ అక్షర స్వరూపుడువైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. శాశ్వత ధర్మగోప్త, ధర్మం శాశ్వతమైనది. అది ఏ కాలమందు నశించదు. దేశకాల పరిస్థితుల వలన లోకంలో ఎప్పుడైనా ప్రచారమైనా తగ్గినా తగ్గవచ్చు గాని ధర్మమేనాడు నశించదు. అది తగ్గినప్పుడు సాక్షాత్ భగవానుడు కానీ మహనీయులు కానీ అవతరించి దాన్ని సముద్రిస్తూ ఉంటారు. ధర్మగోప్త అనటం వలన భగవానుడు ధర్మంను లెస్సగా సంరక్షించువాడు అని స్పష్టమవుతున్నది. కాబట్టి మనము ధర్మమును అవలంబించినట్లయితే భగవత్కృపకు తప్పకుండా పాత్రులవుతాము అని తెలుస్తున్నది. ఇది చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక భావన. త్వం అక్షరం, నీవు అమరుడివి, పరమం, పరమాత్మవు. తెలుసుకోవలసింది ఏమైనా ఉంది అంటే అదే నీవు.
తెలుసుకోవలసింది దైవాన్నే. ఈ సృష్టి అంతకు ఆధారభూతుడివి. ఈ సృష్టి దైవంలోనే విశ్రమిస్తుంది. నీవు అవ్యయుడవు, ఎప్పటికీ తరగని వాడవు. నీవు శాశ్వత ధర్మరక్షకుడివి, సనాతన ధర్మరక్షకుడివి. సనాతనమైన దివ్యమైన ధర్మాన్ని పరిరక్షించాలి. శ్రీమద్భాగవతంలో నారాయణుడు బదరీలో నిత్యం భారతదేశం ధర్మం కోసం తపస్సు ఉంటాడు అని చెప్పబడింది. అర్జునుడు నాకు అర్థమైన దాన్ని బట్టి నీవు సనాతన పురుషుడివి అంటున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.